దూర్వాస మహర్షి వస్తాడు, వచ్చి నివసిస్తాడు. ఈ కుంతిభోజుడు కుంతిని దూర్వాసుడి సేవకు పెట్టాడు. పేరే దూర్వాసుడు. అడుగడుగున పరీక్షలే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లకు పని నేర్పాలి. ఆడపిల్లకు పని నేర్పకపోతే ఏమవుతుంది? కట్టుకున్న వాడి కర్మ నాశనం అవుతుంది. అంతే. ఇప్పుడు జరిగే పని అది. ఈవిడ పనివంతురాలు కాకపోతే వీడు పనివంతుడు అవుతాడు. అంతే. అందుకే ఈ మధ్యకాలంలో రివర్స్ జంబలకడి బొమ్మ అన్నారు. నాకు వంట రాదు అని ఈవిడంటే నేను బాగా వంట చేస్తాను వీడంటాడు. చాలా అద్భుతం. ఈ మధ్య మగవాళ్ళు వంట చేయడంలో చాలా ఎక్స్పర్ట్లు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళ కర్మలు కాలిపోయి, వీళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల చిట్టాగే. అందుకే ఇంట్లో వండి పెట్టలేనటువంటి భార్య ఉంటే దానికి బాధపడాల్సినటువంటి వల్లే, అమ్మయ్య పూర్వజన్మ కర్మ పోతోందిరా ఈ జన్మలో ఈవిడకు వండి పెట్టడం వల్ల అని సంతోషపడి మీరు ఆనందంగా ఉండండి. యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఆల్వేజ్ మిమ్మల్ని బాగుపరుస్తుంది. అంతే, దుఃఖపడాల్సిన పనిలే. ఎందుకంటే ఈ జన్మ ఎలా వచ్చిందో అలాగే పోవాలి. దీనికి ఎవ్వడు ఏం చెయ్యడు. ఎవడి కర్మను వాడు సంపాదించుకోవడమే. కాబట్టి కర్మను పోగొట్టుకోవడానికే జన్మ. మరలా ఈ జన్మలో కర్మను మళ్ళా సంపాదించాల్సిన పనిలే. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఈ మధ్య ఆడపిల్లలంతా తల్లుల మాట వింటున్నారా? అసలు ఇంట్లో ఆడపిల్లలకు వంట గురించి చెబుతున్నారా? ఎక్కడ చెబుతున్నారు? ఎవరికి చెబుతున్నారు? పెళ్లి చూపుల్లోనే చెబుతుంది, మా అమ్మాయికి వంట రాదండి, వీడికి అంతకంటే చావు లేదు, ఎందుకంటే పిల్ల దొరుకుతలేదు. వంట రాకున్నా పర్వాలేదండి, స్విగ్గీ నుంచి తెప్పిస్తాం. మా అమ్మాయి పొద్దున లేవదు,